అసలు ఇలా ఎందుకు చేస్తారు? వీళ్ళు చేసింది ఇప్పుడే నేను నాన్నతో అంతా చెప్పేస్తాను. నాన్న, ఈ ఐడియా మొత్తం అసలు అక్కదే. మిమ్మల్ని నాన్నమ్ని కలపడానికి అక్క చాలా కష్టపడింది. అలాగా? ఇంకోసారి నేను ఆ రాజభవనంలోకి వస్తానని కూడా అనుకోలా. నా కుటుంబాన్ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. మన కూతురు మాత్రం లేకుంటే మన కళ కలలాగే ఉండిపోయేది. నిజంగా చెప్తున్నాను, నా పుట్టినరోజు నా కూతురు నిజంగా చాలా పెద్ద అందమైన బహుమతి ఇచ్చింది. ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్. తనకి 17 ఏళ్ళే అవుతుంది, కానీ పెద్దవాళ్ళు చేయలేని పని కూడా తను ఈజీగా చేస్తుంది. నిజానికి మన కూతురు మనకు అదృష్టం అండి. అవును, కరెక్టే. కానీ ఒకటి థింక్ చేశాను. నా చేతులతో స్వయంగా షైనవికి బిర్యానీ చేస్తాను, తర్వాత కేసరి జిలేబీ కూడా చేస్తా. స్వయంగా నేనే తినిపిస్తా. నువ్వు తింటావా? నాన్నెంతో సంతోషంగా ఉన్నారు. ఈ డాన్స్ గురించి ఆయనతో అంతా చెప్పి ఆయన మూడ్ని స్పాయిల్ చేయకూడదు. ఆయన ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిశారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎలా నేను పోట్లాడడం కుదురుతుంది? ఇక్కడేదో కాలుతోంది, మంటలు వస్తున్నాయి. అయ్యో, నేనేం చేయాలి? వాట్ ద హెల్? ఎవరు నువ్వు? నా పేరు షైనవి. అవును, నువ్వెవరు? మా ఇంటికే వచ్చి నువ్వెవరు అని నన్ను అడుగుతున్నావు. అంతేకాకుండా స్మోక్ చేస్తున్నావు. ఓయ్ హలో, నువ్వు షైనవి కదా? అయితే బయటికి వెళ్ళి నీళ్లు పోయి, అంతేగాని నా మీద కాదు. అవును, ఈ ఇల్లు నీదా? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్ టు ఇడియట్? యు నన్ను ఇడియట్ అంటావా? నిన్ను షైనవి, 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 నీకేం కాలేదుగా? షైనవి, ఏమైందమ్మా? మీరు మీరు సమీర్ రైట్? మోహిని వదిన అన్న కొడుకు. ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో ఉండి వీడు ఎలా స్మోక్ చేయగలుగుతున్నాడు?
మహారాణి ఎందుకని నన్ను అలా చూస్తున్నారో, ఏదో నేనే సమీర్ బన్నాని సిగరెట్ కాల్చమన్నట్టుంది. మోహిని, అత్తయ్య, వీణ్ణి ఇలా పెంచింది నువ్వేనా? నీ అన్నయ్య కొడుకుని ఇలాగే పెంచుతావా నువ్వు? ఆ? అది మహారాణి, తను అలాంటి వాడు కాదు. తనే ఏదో అపార్థం చేసుకున్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సిగరెట్ నేను కాదు, టీటూ తాగాడు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని టీటూకి నేను చెప్తున్నాను. అంతేనా టీటూ? రై. అవును. అదెలా? ఒకవేళ వీడు స్మోక్ చేస్తే నీ నోట్లోంచి బ్యాడ్ స్మెల్ ఎలా నువ్వు వస్తుంది? అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. చెప్పారు కదా, ఇప్పుడు వినండి. నీ చేతిలో ఏముంది? చూపించు. ఈ సిగరెట్ నీ చేతికి ఎలా వచ్చింది? అది నేనే కొన్నాను. ఈ రాజభవనం నియమాన్ని ఉల్లంఘించావు. నీకు శిక్ష తప్పదు. డోలా, మరుగుతున్న నెయ్యిని తీసుకొచ్చి తన చేత తాగించండి. అలాగేనమ్మా. స్మోక్ చేస్తే ఇంత పెద్ద శిక్ష? అది కాస్త ఆరని, లేదంటే నాలుగు ఈ కాలుతుంది. రోజు నాలుకే కాలుతుంది. సిగరెట్ తాగితే గుండంతా పాడవుతుంది. ఆగండి. సిగరెట్ తాగింది టీటూ కాదు, నేనే. తను కేవలం లైటర్ యూజ్ చేశాడు. కాస్త ఇరిటేటింగ్ గానే ఉంది, కానీ ఫ్రెండ్ చేసిన తప్పుని తన తల మీద వేసుకున్నాడు. కొంచెం తప్పుడు ప్రవర్తన ఉన్నప్పటికీ వీడేమంత పెద్ద తప్పుడు మనిషి కాదన్నమాట. ఈ దెబ్బ నువ్వు సిగరెట్ తాగినందుకు మాత్రం కాదు. ఇంతసేపు నా ముందు అబద్ధం చెప్పావు కదా, ఆ అబద్ధానికి కూడా. మీ నాన్న చెప్పిన అబద్ధం కారణంగా నువ్వు ఎన్ని రోజులు కష్టపడుతున్నావు. అయినా సరే అబద్ధం చెప్పావు. ఈ రోజు నుంచి నువ్వు సిగరెట్ కాల్చకూడదు, అబద్ధం కూడా చెప్పకూడదు. ఈ ట్రైనింగ్ వల్ల మొదటిసారిగా మహారాణి నన్ను కొట్టారు. నేను ఖచ్చితంగా తనపై ప్రతీకారం తీర్చుకుంటాను.